పానీపూరి నుంచి స్టార్ క్రికెటర్ వరకు ఇది యశస్వి జైస్వాల్ చరిత్ర. మనిషిని కష్టాలు మరింత ముందుకు నడిపిస్తాయి. కష్టాలు మనిషిలో కసిని పెంచుతాయి. ఎదగాలనే కోరికకు బీజం వేస్తాయి. ఇలా కష్టాలను ఎదుర్కొని ఎంతోమంది పైకి వచ్చారు. అలాంటి వారిలో మన యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఒకడు. ఒకప్పుడు పానీపూరి అమ్మిన అతను ఇప్పుడు పరుగులు వీరుడయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని సూర్యవాన్ అనే చిన్న గ్రామంలో ఉపేంద్ర జైస్వాల్ చిన్న దుకాణం నడుపుకునేవారు. ఆయన భార్య కంచన్ జైస్వాల్ హౌస్ వైఫ్. వీరి 4వ సంతానమే యశస్వి జైస్వాల్. యశస్వి జైస్వాల్ 2001 డిసెంబర్ 28న జన్మించారు. యశస్వికి 5గురు తోబుట్టువులు ఉన్నారు. దీంతో వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేది. అయితే యశస్వికి ఊహ తెలిసిన నుంచి క్రికెట్ అంటే ప్రాణం. అతను స్కూల్ అయిపోగానే గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడేవాడు. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ముంబై వెళ్ళాలని యశస్వి నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. మొదట వారు ఒప్పుకోలేదు. కానీ 11 ఏళ్ల జైస్వాల్ పట్టుదల చూసిన తండ్రి యశస్విని ముంబైకి పంపాలని నిర్ణయించుకున్నాడు. ఉపేంద్ర జైస్వాల్ ముంబైలోని తన తమ్ముడి దగ్గరికి జైస్వాల్ను పంపించాడు. అయితే ముంబైలో జైస్వాల్ బాబాయ్ ఓ పూరి గుడిసెలో ఉండేవాడు. జైస్వాల్ ఉండేందుకు చోటు కూడా ఉండేది కాదు. దీంతో జైస్వాల్ను వాళ్ళ బాబాయ్ ఓ డైరీలో పనికి పెట్టాడు. అక్కడ జైస్వాల్ ఉదయం పని చేసుకుంటూ సాయంత్రం క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అయితే ఒకరోజు డైరీ ఓనర్ జైస్వాల్ను బయటకు పంపించేశాడు. దీంతో యశస్వి ఆజాదీ మైదానానికి చేరుకున్నాడు. అక్కడ ఓ వ్యక్తి ఓ చిన్న గుడారంలో జైస్వాల్కు నివాసం కల్పించారు. అలా అక్కడ ఉంటూ సాయంత్రం పానీపూరి అమ్మి ఉదయం ప్రాక్టీస్ చేసేవాడు. అయితే జ్వాలా సింగ్ అనే క్రికెట్ కోచ్ యశస్వి ప్రతిభను చూసి చేరదీశాడు. జ్వాలా సింగ్ యశస్వి జీవితంలో దేవదూతలా వచ్చారు. అతను జైస్వాల్ బాధ్యతను తీసుకున్నారు. అతనికి ఉండటానికి ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత యశస్వి ముంబై అండర్-16 జట్టుకు ఎంపిక అయ్యాడు. 2018 అండర్-19 ఆసియా కప్ అతని జీవితాన్ని మలుపు తిప్పింది. యశస్వి ఈ టోర్నమెంట్లో అత్యధికంగా 318 పరుగులు చేసి భారత్ను విజయపథంలో నడిపించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. 2019న ఛత్తీస్గఢ్లో జరిగిన రంజీ ట్రోఫీస్ ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి సత్తా చాటాడు. 2020 ఐపీఎల్ వేలంలో యశస్వి జైస్వాల్ అన్క్యాప్డ్ జాబితాలోకి వచ్చాడు. యశస్వి జైస్వాల్ను రాజస్థాన్ రాయల్స్ 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023 వేలంలో రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ను 4 కోట్లకు కొనుగోలు చేసింది. యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. యశస్వి జైస్వాల్ భారత జట్టుతో కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.